పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని సాకి చెరువు అక్రమాలకు కబ్జాలకి గురవుతుందంటూ బీజేపీ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ నరేష్ ముదిరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అక్రమ కబ్జాలను అరికట్టాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రత్యేకంగా దృష్టి పెట్టి పారదర్శకంగా ఈడీ సర్వే జరిపించాలని నరేష్ ముదిరాజ్ విజ్ఞప్తి చేశారు. ఇక ఈ అక్రమ కట్టడాలను అరికట్టకపోతే భవిష్యత్తులో చెరువులు, కుంటలు ఉండవని, కావున ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. చెరువులను కుంటలను కూడా కబ్జా చేశారంటూ గత వారం రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రధానంగా ఆరోపణలు వస్తుంది. పటాన్చెరు సాకి చెరువు నిజంగానే కబ్జా జరిగిందా, ఏంటి ప్రాబ్లం? నిజానికి పటాన్చెరు సాకి చెరువు పైన ఆధారపడిన జనజీవనానికి వాస్తవానికి గడ్డు కాలమే మొదలవుతుందని అనిపిస్తుంది. భవిష్యత్ వాస్తవం చెప్పాలంటే సాకి చెరువు యొక్క పూర్తి విస్తీర్ణం FTL బఫర్ అంతగా ఇంక్లూడ్ చేసుకుంటే 136 ఎకర్స్, 134 to 136 ఎకర్స్ ఉన్నట్టుగా మనకు రెవెన్యూ అధికారులు కానీ HMD లేటెస్ట్ వచ్చినటువంటి హైడ్రా అధికారులు రిలీజ్ చేసినటువంటి లేక్స్ కి సంబంధించినటువంటి మ్యాప్స్ లో మనకు తెలియజేయడం జరుగుతుంది. వాస్తవానికి సాకి చెరువు యొక్క పూర్తి విస్తరణం అంటే చెరువు మట్టుకు మాత్రమే 97 ఎకరాలు ఉందండి. వాస్తవం చెప్పాలంటే ఈ FTL బఫర్ తోని 134 ఉందని చెప్తారు. మరి 97 ఎకరాలు ఉన్నటువంటి చెరువు ఈ రోజు 68 నుంచి 70 ఎకరాలకు ఎట్లా అదొకటి పూర్తిగా తెలియాల్సిన అవసరం ఉంది. కబ్జాకు గురైన అని చెప్పేసి పటాన్చెరులో ఉన్నటువంటి చాలా మంది ప్రజల యొక్క ఆవేదన అంటే